నారాయణార్యయతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీశచరణార్పిత మానసాబ్జం నారాయణార్యయతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. అనుకోకుండా ఈ సభలో మేము కూడా భాగస్వామ్యాన్ని పొందేలా భగవంతుడు మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదట మా గోవిందదాస్ గారు మాకు గతంలో పరిచయం ఉంది. ఆయన ఒక వ్యాన్ పెట్టుకుని అప్పట్లో మమ్మల్ని పిలిచాడు. ఆయన ఈయన ఒకడా కాదా అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు కొంచెం ఇద్దరం కూడా మా ఇద్దరికి అద్వైతం. అప్పుడు కొంచెం చక్కగా మంచిగా ఉండేవాడు, దృఢంగా. ఏమిటండి అప్పుడు మీరేనా రథం పెట్టుకుంది అని అడిగితే నేనేనండి, ఇప్పుడు సన్నగా మార్చేశాడు దేవుడు అన్నాడు ఆయన. సరే, ఎందుకంటే లోకంలో ఇప్పుడే స్వామి చెప్పారు హరిహరాద్వైతం అంటూ. ఎక్కడ లోకంలో రెండు ఉండవు, లేదు మూడు ఉండవు, నా ద్విత అంటుంటారు. రెండు లేదండి, ఉన్నది ఒక్కటే. అది కరెక్టే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటేదో తత్వం తెలుసుకోగలగాలి. ఆ తత్వాన్ని మనం ఇప్పుడు మథనం చెయ్యక్కర్లేదు. వేదమే తెలియజేసింది. దాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి పెద్దలంతా కూడా తత్వం ఎవరో మనకి చెప్పేశారు. ఆ తత్వాన్ని చక్కగా ఆకలింపు చేసుకునేటువంటి వ్యక్తులు ఆయా కాలాల్లో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చూపిస్తూ ఉంటారు. అందువల్ల తత్వం ఏది అనేది పక్కన పెట్టేద్దాం కాసేపు. కానీ ఇక్కడ మా స్వామి సాయిరెడ్డి గారు, ఆయన సాయిరెడ్డి గారు అనేకంటే గోవిందదాస్ అంటేనే ఆయనకి ఇష్టం. పెద్దలు కూడా అదే నామకరణం చేశారు కనుక ఆ మహానుభావుడు తానొక్కడే తరించాలి అని కాకుండా అందరూ తరించాలి అని గోవింద నామాన్ని అందరితో రాయించడం, ధ్యానం చేయించడం, ఇలా కార్యాలన్నీ పెడుతూ మమ్మల్ని కూడా తీసుకువెళ్ళారు అప్పట్లో ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ కలవల. ఒక 10 రోజుల క్రితం అనుకుంటా మమ్మల్ని కలిసి, స్వామి మీరు రావాలి, తప్పకుండా రావాలి, ఇలా పుస్తకావిష్కరణ మీ చేతుల మీద చేయిద్దాం అనుకుంటున్నాం అన్నాడు. నాయన ఆ సమయంలో బదరీలో ఉంటున్నాను, టికెట్స్ కూడా అయిపోయినాయి, మేము బదరికాశ్రమం వెళ్తున్నామని చెప్పాం. సరేనండి ఏం చేస్తామని వెళ్ళిపోయాడు. ఈ లోపల పెద్ద యుద్ధం ఆరంభమైంది కదా. మన వాళ్ళంతా కమిటీ వాళ్ళు అన్నారు, స్వామివారు మా జీఆర్ స్వామి, మా గురువుగారు అనమాట, చిన్న జీఆర్ స్వామి, మీరు వెళ్తున్నారు, చాలామంది భక్తులు అందరూ అక్కడికి వస్తారు, వచ్చారనుకోండి అక్కడ ఏదన్నా ఇప్పుడు జనాలంతా ఒకచోట చేరితే జరగకూడదు ఏమైనా జరిగితే మంచిది కాదండి, మీరు వెళ్ళొద్దు అని అందరూ గట్టిగా పెద్దలు పట్టుబట్టారు. స్వామివారు అన్నారు, ఏం పర్వాలేదు, మనం వెళ్ళేదే శాంతి కోసం కదా అని స్వామివారు చెప్పినా సరే పెద్దలంతా అంటున్నారు కదా అని స్వామివారు మనం విరమించుకుని ఇక్కడే చేద్దాం, బ్రహ్మయజ్ఞం మాత్రం అక్కడ చేయిద్దాం సరస్వతి పుష్కరాలకి బదిలీలో అని మేమంతా ఇక్కడే స్వామిలో ఉండిపోయాం. మా విద్యార్థులంతా వెళ్ళారు. భక్తులు చాలామంది స్వామివారు వెళ్ళటం లేదు కదా అని అందరూ ఆగిపోయారు. మరి ఆయనకి ఎలా తెలిసిందో తెలిసింది, వెంటనే ఫోన్ చేశాడు. ఆయన కల్లో మరి దేవుడు చెప్పాడో ఏమో. మా పిల్లవాడికి ఫోన్ చేసి ఆ నెంబర్ ఎలా పట్టుకున్నాడో తెలియదు. మరి స్వామి రావాలి అని, నేను రేపు చెప్తానయా అన్న. మళ్ళీ రేపు ఫోన్ చేశాడు. మళ్ళీ మా పిల్లవాడిని అడిగితే మళ్ళీ నేనన్నా మళ్ళీ రేపు చెప్దాం, ఇంకా సమయం ఉంది కదా అని మొన్న ఆయనకి వస్తున్నాము అని చెప్పాం. వచ్చేదాకా తెలియదు మాకు కూడా వస్తామా రావని. మాకు ఇది నిజంగా ఒక కల్లా ఉంది. ఈ సమయంలో బదరీలో ఉండాల్సిన మేము ఇక్కడ ఉండటం ఏమిటి? అదే భగవంతుని యొక్క లీల, ఆయన అనుగ్రహం. భక్తుని యొక్క కార్యాన్ని, భక్తుని యొక్క సంకల్పాన్ని నిజం చేయడమే పరమాత్మ యొక్క సంకల్పం. దానికోసం తాను ఓడిపోతాడు కూడా.
భక్తుని మాటనే నిజం చేస్తాడు. అది నరసింహ అవతారంలో మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప కార్యక్రమం నిజానికి మేము మిమ్మల్ని ఆయన 6:30కి మొట్టమొదటి చెప్పారు, కానీ 7:30కి మేము బయటికి వెళ్ళాల్సి ఉంది. మేము ఆయనతో చెప్పాం, అంటే స్వామివారు మీరు 6:45కి రండి, 7:15 దాకా ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పారు మా పిల్లలతో. సర్లే అలాగే అని బయలుదేరితే అది మాకు 1:15 చూపించింది, 40 నిమిషాల్లో తీసుకొచ్చింది. అదేమిటో తెలియదు. ఆయన అన్నాడు, అదేంటి స్వామివారు కరెక్ట్ టైంకి వచ్చేసారు, మీ ఇంకా టైం బోల్డ్ అంతుంది కదా, సరే రండి పాటలు విందురుగాని అన్నారు. అనుకోకుండా ఇక్కడ కూర్చోగానే నరసింహస్వామి పాట హోబిలం. చూడండి ఎంత విచిత్రం. ఇది మనం అనుకుంటే వచ్చేవి కావు కదా. అందులోనూ అన్నిటికంటే గొప్పది ఏమిటంటే అండి, భగవంతుని మీద పిచ్చి ఉండటం. ఎవరికి భగవంతుని మీద భక్తి బాగా ఉంటుందో వాళ్ళని చూస్తే అందరూ ఏమంటారు, సాయిరెడ్డి గారిని చూస్తే ఏమంటారు, ఎప్పుడు కళలు అందరికీ చెప్పాడు అనుకుంటా, పిచ్చోడ్రా బాబు అంటారు. అంటారా అనరా? నిజంగా నేను పిచ్చోడు. ఇలా ఒక భక్తుని అన్నారండి, ఒక ఆళ్వార్ని, మీరు బాగా పిచ్చివారండి అంటే ఆయన ఏమన్నారు తెలుసా, లోకంలో పిచ్చి లేనివాడెవడు, పేయరేన్ ఎనక్కు యావరం ఎనక్కు పేయరేన్. నేను అందరికీ పిచ్చివాడిని, నాకు అందరూ పిచ్చోళ్ళు అన్నాడు. అదేమిటా అలా అంటున్నావు? అవును, లోకంలో పిచ్చి లేనిది ఎవరికి? నాకు దేవుడి మీద పిచ్చి, నీకు ధనం మీద పిచ్చి, ఆయనకి బిడ్డల మీద పిచ్చి, ఒకడికి స్త్రీ మీద పిచ్చి. పిచ్చి లేనివాడు లోకంలో ఎవరైనా ఉన్నారా? కీర్తి కామకుడో ఏదో ఒక కామం ప్రతి మనిషిని వెన్నాడుతుంది, వాడిని పీడిస్తుంటుంది. ఇలా లోకంలో అందరూ ఉంటారు, అందులో అందరికీ ఒక పిచ్చి. కానీ ఈ పిచ్చిలో ఏది మంచిదో నేను తెలుసుకోవాలి. మిగతా పిచ్చి అనర్థదాయకమైతే ఈ పిచ్చి పరమ ప్రయోజనం, మనిషిని ఉద్ధరించేది. ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటాడు కృష్ణుడు గీతలు. ఎవరైనా లోకంలో శరీరాన్ని వృద్ధిపరుచుకోవాలనుకుంటారు, కానీ మనస్సుని బాగు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు? నిజంగా తిండి తిని కళ్ళు చాలామందికి వస్తాయండి, ప్రతివాడికి కళ్ళు వస్తాయి. పాము కరిచిందని చెప్పేవాడు ఒకడు, దొంగలు పడ్డారని చెప్పేవాడు ఒకడు, ఇల్లు తగలబడిందని చెప్పేవాడు ఒకడు. కానీ గోవిందుడు కల్లోకి వచ్చాడని చెప్పేవాడు ఎంతమంది? కొంతమంది కలే లేదు అంతా ఉళక్కే అనేవాళ్ళు ఉన్నారు. లోకమంతా మిథ్య, అంతా లేదు జగమే మిథ్య అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ జగత్తంతా కళ అని చెప్పేవారు ఉన్నారు. కానీ కళ వాస్తవం అని చెప్పిన వారు భగవద్ రామానుజులు. ఎందుకు? కళ నిజమా? నిజమే. అదేమిటండి, రాత్రి ఎవడో ₹1,00,00,000 ఇస్తున్నట్టు కళ వచ్చిందే, అది నిజమవుతుందే? అంటే కళ ఎలా యథార్థం అంటే, కళలో మీరు ఏదైనా వస్తువుని చూసినప్పుడు చూడండి, నిద్రపోతున్నారు, ఎవడో ₹1,00,00,000 మీకు అలా సంచి ఇస్తున్నాడు, ఈ లోపల మీ ఆవిడ వచ్చి లేపింది అనుకోండి, ఒళ్ళు మండిపోదండి? తిడతారా తిట్టరా? అరే కళే కదండి అంటే, కళ అయితే మాత్రం ₹1,00,00,000 పోలా అని బాధపడిపోతాడు. కళ్ళలో అయినా ₹1,00,00,000 మూట దక్కుతుంది కదా, అది లేకుండా చేసామని బాధపడిపోతాడు. అయ్యయ్యో అయ్యయ్యో అని. అంటే ఆ కళలో వచ్చినటువంటి బాధ అయినా ఆనందమైన మనిషికి చక్కగా అనువర్తిస్తుంది. వస్తుందా లేదా? మీరు చూడండి, పాము కరిచినట్టు వస్తే వెంటనే లేచి భయపడుతున్నారా లేదా? అది నిజంగా కళ అయథార్థం అనుకుంటే మన వీడికి ఎందుకు ఈ వేదన రావాలి? కళ సత్యం అని చెప్పేది రామాయణం, మహాభారతం, ఏ గ్రంథమైనా తీసుకోండి. శ్రీరామాయణంలో భరతుడికి కూడా కళ వచ్చింది. తన తండ్రికి మృత్యువాత పడినట్లుగా ఆయన కలగా అన్నాడు. అంటే కళ వాస్తవమా కాదా? వాస్తవమే, కానీ అది అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ చూడండి, లోకంలో మనకు వచ్చే కళలు ఏదైనా మంచి కళలు వస్తే ఏం కాదులే ఏదో వచ్చిందిలే అని వదిలేస్తాం. కానీ దాన్ని విశ్వసించేవాడు కదా గొప్పవాడు. శ్రీమాన్ గోవిందదాస్ గారు తమకు వచ్చినటువంటి కళని విశ్వసించి, ఇది నాకు దేవుడు చెప్తున్నాడు, ఇది నేను చెయ్యాలి, భగవంతుడు ఎప్పుడు మనని నిర్దేశిస్తుంటాడు, మన మనస్సులో ఇది చెయ్యి ఇది చెయ్యకు అని చెప్తాడు. వివేకవంతుడు మంచిని గ్రహిస్తాడు, చెడును వదిలిపెడతాడు, వాడు బాగుపడతాడు. అలా ఎవరైతే భగవంతుని భక్తిలో మునిగిపోతారో వాళ్ళనే భగవద్దాసులు అంటారు. అలాంటి వాడు ఏ కులమైనా మనకి పర్వాలేదని మన సంప్రదాయం మనకి చెప్తాం. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు, ఎవరైతే భగవంతునికి దగ్గరగా ఉంటారో, ఎప్పుడు భగవంతుని భావజాలంలో ఉంటారో అలాంటి వాడు
పలానా పేరుతో పలానా కులంతో పిలవద్దు. ఏకాంతీ వ్యపదేష్టవ్య నైవ గ్రామ కులాదిభి. శాస్త్రం చెప్తోంది, కులం చేతనో లేదు ఫలానా గ్రామం వాడనో ఫలానా రంగు వాడనో వాడిని వేలెత్తి చూపి మాట్లాడకు. మరి ఏమని చేయాలండి? వాడిని ఏకాంతి అని పిలువు. వాడు ఏకాంతి అంటే ఎవరండి? నేనే పరమ ప్రయోజనం అనుకునేవాడు ఎవడో ఎప్పుడు గోవిందుడు 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 అంటున్నాడా లేదా? ఇందాక నా పక్కన కూర్చున్నారండి, కూర్చున్న కాసేపు స్వామి గురించి చెప్పడమే, కాసేపు నా పరిచయం చెప్తాను కూర్చున్నారు. ఆయన పరిచయం 2 మాటల్లో అయిపోయి శ్రీనివాసుల గురించే చెప్తున్నాడు ఆయన, శ్రీమాన్ గోవిందదాస్ గారు. అందువల్ల ఆయన్ని ఏకాంతి అని కూడా పిలవాలి. అలాంటి వాళ్ళు ఫలానా కులమనో ఇంకోటనో ఫలానా ఊరు వాళ్ళనో కూడా చెప్పడానికి చేయకూడదట సాహసం. అలాంటి వాళ్ళని ఎలా చూడమన్నాడు భగవంతుడు? పరమాత్మ పేరు చెప్తే కళ్ళ వెంట నీరు కారిపోవాలట, పరమాత్మ పేరు చెప్తుంటే గొంతు గద్గదమైపోవాలట, రోమాంచనం అవ్వాలట. అలాంటి వాళ్ళకే భక్తులని పేరు. అలాంటి వాళ్ళు కనపడితే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యదాహ్యహం అన్నాడు భగవంతుడు. నన్నుగా చూడండి వాడిని, నాకు వాడికి తేడా లేదు. నాకు ఒకటి మాత్రం ఎప్పుడు చెప్తా, చాలామంది చెప్తుంటారు శివకేశవులకి భేదం లేదని. అసలు ఆ భేదం గురించి వదిలేయండి. భేదం అనేది ఎప్పుడూ లేదు. భేదం అంటే యుద్ధం అని అర్థం చెప్పారు గౌరీశంకర్ గారు. భేదం అనేది తేడా అని కాదు. సంస్కృతంలో భేదము అంటే యుద్ధము అని అర్థం. వాళ్ళిద్దరికి యుద్ధాలు ఉన్నాయా? ఉండవు. దేవతలందరి యుద్ధాలు ఏమన్నా ఉంటే తీర్చేవాడెవడు? విష్ణువే. వాళ్ళకున్న వాటన్నిటినీ తొలగించి రక్షిస్తాడు ఆయన, పరంధాముడు. కానీ ఆయనకి భక్తులకి తేడా ఉండదట. ఇది గుర్తించాలి. భక్తులు ఎవరైతే ఉంటారో భాగవతోత్తములు నిరంతరం దేవుణ్ణి కీర్తిస్తారో అలాంటి వాళ్ళని విష్ణువుగా చూడండి. అలాంటి వాళ్ళని అసహ్యించుకోకండి. ఇప్పుడు లోకంలో అదే ఎక్కువ దాపురించింది. ఇప్పుడు మనం మిగతా వాటికన్నిటికంటే ఏ తక్కువ కులమైనా సరే భగవద్భక్తి ఉందా గౌరవించు. విష్ణు భక్తి విహీనస్తు యతిస్తు స్వపచాధమ. శాస్త్రం చెప్తాను, విష్ణు భక్తి లేదు, అతను గొప్ప సన్యాసి అయినా సరే అతను గొప్పగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు, అతను అధముడే. అందువల్ల భగవద్భక్తి ఎవరికి ఉందో అతనే అందరికంటే ప్రథముడు, అతనే సాక్షాత్తు భగవంతుడిగా మనం ఆయన్ని ఆదరించాలి, పూజించాలి అని ఈ మాట భగవంతుడే చెప్పాడు. అందుకే మన విష్ణాలయాలలో ఆళ్వారులు అని హరిజనులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. భగవద్భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ పూజనీయులే. అది కులంతో సంబంధం లేదు. ఇది మనకి చెప్తుంది శాస్త్రం. అలాంటి భక్తిని మనం కూడా ఆకలింపు చేసుకోవాలి. భక్తి పుట్టాలంటే ఊరికే పుట్టదు. మొట్టమొదటిది శ్రవణం. నవవిధ భక్తులు విందాం, దేవుడు కథలు బాగా విందాం, వినాలి 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 వినాలి. అవి వింటూ ఉంటే మనలో మంచి సంస్కారం కలుగుతుంది. పెద్దల అనుభవాలు తోడు చేసుకుంటే ఇంకాస్త బాగా కలుగుతుంది. శ్రీమాన్ గోవిందాస్ గారు తమ అనుభవాలన్నింటినీ మేళవించి చక్కగా పెట్టారు. ఏదైనా మనకు వచ్చిన అనుభవాలు నిజానికి మిగతా వారితో పంచుకోవద్దు అంటారు. కానీ అవి మంచివైతే, ఇతరులకి ప్రేరణ ఇచ్చేవైతే అది మంచిదే. అందులో అది తిరుమల శ్రీనివాసుని యొక్క దిశానిర్దేశం అని చక్కగా ఆయన పేరు పెట్టుకున్నారు. స్వామి నిర్దేశించాడు, ఆయన ఆజ్ఞ అది అందరికీ తెలియచేయాలి అని ఆయన చక్కగా చెప్తున్నారు. మనకైనా ఏ వచ్చినా ఏం చేసినా అది శాస్త్రానికి విరుద్ధం కాకుండా ఉంటే అది మంచిది. లేదు శాస్త్రానికి విరుద్ధమైన వచ్చినాయి అనుకోండి, అది ఇక్కడ పై లోకాల్లో కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు, అది మంచిది కాదు. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి అంటాడు కృష్ణుడు గీతలో. వాడు ఇక్కడ సుఖాన్ని పొందలేడు, పైన సుఖాన్ని పొందలేడు. అందుకని ఇతరుల్ని మోసం చేసే దానికంటే మనకు వచ్చేది ఏదైతే భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడో అది శాస్త్ర విరుద్ధం కానిది ఏదైతే ఉందో అది మనకి శ్రేయస్సు, ఎదుటివాడికి మంచిని కలగజేస్తుంది. అలాంటి మంచిని చేసే ఓ ప్రయత్నాన్ని చక్కగా శ్రీకారం చుట్టూ 2000 సంవత్సరాల నుంచి
ఆయన చెప్పారు, మేము బిల్డర్గా ఉండేవాడినండి, నన్ను బిల్డర్గా ఉన్న నన్ను స్వామి ఇలా చేశాడని. ఆయన కూడా ఇప్పుడు చేసేది బిల్డర్ పనే చేస్తున్నాడు ఇప్పటికి కూడా. అయితే ఈ లోకంలో మానేసి వైకుంఠ లోకంలో బిల్డర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఫ్లాట్స్ కాదు, పై లోకంలో ఫ్లాట్స్ ఉన్నాయి, రండి ఇవి కొనండి అంటున్నాడు. ఇక్కడ వాటిని డబ్బుతో కొనాలి, అక్కడ నామంతో కొనాలి. అవి కూడా ఎన్నో కోట్లు పెట్టాడు. ఇక్కడ వాళ్ళు కూడా బిల్డింగ్ కడితే 3 కోట్లు ఒక ఫ్లాట్, అక్కడ ఆయన 3 కోట్లు పెట్టాడు. ఏమండి, నామం జపించాడని 7 కోట్ల నామమో, 700 కోట్ల నామమో, 111 కోట్ల నామమో చెప్పి నామం చెప్పండి, మీకు ఫ్లాట్ ఖాయం అంటున్నాడు ఆయన. నిజమైన రియల్ ఎస్టేట్ అంటే అదేనండి. ఇక్కడ రియల్ అంటున్నారు కానీ అది రియల్ కాదు, అంత డూబే. ఉంటుందో ఉండదో తెలియదు, ఎవరు కొట్టేస్తారో తెలియదు, ఏమవుతాయో తెలియదు. అందువల్ల నిజమైన రియల్ ఎస్టేట్ చక్కగా వైకుంఠమయ్యా. ప్రళయేన వ్యధంతిచ, కృష్ణుడు చెప్పాడు కదా, ప్రళయంలో కూడా పోదని. అలాంటి దివ్యధామం ఆ స్వామిది అని వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని చక్కగా తెలియజేసే శ్రీమాన్ గోవిందదాస్ గారు చక్కని ఆయురారోగ్యాలతో వారి దంపతులిద్దరూ మరిన్ని కార్యాలు చేయాలి అని మంగళాశాసనం చేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు అందరం కలిసి చేద్దాం. అందరికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ మా స్వామి రమణాచార్య స్వామి వారు ఎంతో ప్రేమ. ఎక్కడ చూసినా, ఏ సభలో చూసినా ఆయనకి పెద్దపీట లేకుండా ఎక్కడ ఉండదు. అందులోనూ ఈరోజు ఆయన రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మా గోవిందాస్ గారు రాస్తే, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్థానానికి ఈవోగా చక్కగా పనిచేసినటువంటి మహనీయుడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఈవో అనే పేరుతో ఎందరో చాలామంది అధికారాలని చేపట్టినా అక్కడ ఉండే వ్యక్తికి దేవుడు అంటే ఏమిటో తెలియాలి, శాస్త్రం అంటే ఏమిటో తెలియాలి. అది తెలియని వారు అక్కడ కూర్చుంటే పీట మీద ఎవరైనా కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు సంగతి నేను చెప్పట్లా, ఎప్పుడైనా కాస్త దైవం గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటాం. అలాంటి దైవం గురించి చక్కగా తెలిసినటువంటి, ఎందుకంటే వీరి నాన్నగారు ఎన్నో గ్రంథాలు రాశారు, అందులో ఐఏఎస్గా ఉండి స్వామి ఎన్నో చక్కని కార్యాలు చేశారు. అటువంటి రమణాచార్య స్వామి వారు ఇక్కడికి రావడం నిజంగా ఆ శ్రీనివాసుని యొక్క సంకల్పము అని మేము భావిస్తూ, వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు అందించాలి అని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.